మన ఛానల్ డిస్క్రిప్షన్ని ఎడిట్ చేస్తున్నాం. కరెక్ట్గా చెప్పాలి అని అంటే చేంజ్ చేస్తున్నాం. ఏంటి, ఫ్రమ్ దిస్ టు దిస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో షేర్ చేసుకుని దాని నుంచి విషయాలు నేర్చుకుని ఇవాల్వ్ అవుతున్నాం. సో ఇన్ షార్ట్, ఇట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్, షేరింగ్, లెర్నింగ్ అండ్ ఇవాల్వింగ్ టుగెదర్. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అప్గ్రేడేషన్ జరుగుతోంది. మనం వాడే ఫోన్సే రోజు రోజుకు అప్గ్రేడ్ అవుతున్నాయి. మరి వాటిని వాడే మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా. సో ఆన్ దిస్ నోట్, లెట్ మీ వెల్కమ్ యూ ఆల్ టు ది ఎపిసోడ్ 2 ఆఫ్ షడ్రుచులు. ఒక కొటేషన్ ఉంది, ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఈస్ చేంజ్. ఈ ప్రపంచంలో ఏదైనా మారకుండా జరుగుతూ ఉంటుంది అనంటే అది మార్పు జరగటమే. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చేంజ్ని మనం జరగకుండా ఆపలేము, కానీ ఆ చేంజ్ జరిగేదేదో మన గ్రోత్కి ఉపయోగపడేటట్టు మనం చేయగలం. ఈ యూట్యూబ్ జర్నీ ఛానల్ క్రియేట్ చేయటం నుంచి 1-2 వీడియోస్ పోస్ట్ చేసి ఇప్పుడు 40 వీడియోస్ వరకు వచ్చాము ఆల్మోస్ట్. అండ్ సెకండ్ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం. మరి ఈ జర్నీలో ఏం చేశాము అని అంటే, ఛానల్ క్రియేట్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ ఈ విధంగా ఉండింది, 5 to 7 లైన్స్. అండ్ ఇప్పుడు డిస్క్రిప్షన్ ఓన్లీ 1 సింగిల్ లైన్. ఇక్కడ ఏం వచ్చిందని అంటారు? ద క్లారిటీ ఆఫ్ థాట్. అప్గ్రేడ్ అయ్యాము, ద ఇంప్రూవ్మెంట్, ద గ్రోత్ అనే చెప్పాలి. ఎందుకు అని అంటే, ఇది ఓవర్ నైట్ జరిగింది కూడా కాదు. ఆ జర్నీ, ఆ ప్రాసెసే మనకు నేర్పుతుంది. ఐ వాజ్ లైక్, ఇప్పుడు ఇంకా బెటర్గా ఏం చేయాలి? మీరు చూస్తే గనక ఫస్ట్ వీడియో నుంచి ఈ వీడియో వరకు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా వచ్చింది? డే బై డే, ఫ్రమ్ వీడియో టు వీడియో, ఫ్రమ్ షార్ట్ టు షార్ట్, ఐఎమ్ ఇంప్రూవింగ్. సో ఆ ఇంప్రూవ్మెంటే, ఆ ఎఫర్ట్సే ఇప్పుడు ఈ అప్గ్రేడేషన్కి తోడ్పడ్డాయి. సో మనందరం కలిసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం చేసే ప్రతి పనిలో గ్రోత్ వైపుకి కొద్దిగా నిన్నటి కంటే ఈరోజు ఇంకా బెటర్గా ఏం చేయగలం మనం చేస్తున్న పనిని ఇంకో యాంగిల్లో. సో ఆ కెరియర్ పాత్ ఏదైతే చూస్ చేసుకున్నామో, మనం చేసే పనిలో బెటర్మెంట్ కోసం ట్రై చేసినప్పుడు అప్గ్రేడేషన్, ఎక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలో తెలుస్తుంది అండ్ ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అండ్ అది అప్గ్రేడేషన్ కూడా జరిగిపోతుంది అనమాట. ఈ షార్ట్కి టేక్ అవే 2 ముక్కల్లో చెప్పాలి అంటే, అది నా స్టైల్లో చెప్పాలి అని అంటే సింపుల్. తినగా తినగా వేప తీయనవును అంటారు. మరి అలాగే ఒక పనిని చేయగా ఇంప్రూవ్మెంట్ అవును అని నేనంటారు. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఈ షార్ట్కి మీరు ఏమన్నా యాడ్ చేయాలి, మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి షేర్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ షార్ట్.